తన పక్కన కూర్చున్న వృద్ధురాలిని చూస్తూ, మీకు చలివేస్తోందా అని అడిగింది. వృద్ధురాలు తల ఊపింది. ఇది సాధారణ చలి కాదు, ప్రతిసారీ ఇదే జరుగుతుంది అని చెప్పి వెంటనే నోరు మూసుకుంది. ప్రతిసారీ? రాహుల్ ఆ మాట విని ఆలోచనలో పడ్డాడు. బస్సు అడవిలోకి ప్రవేశించింది. వెలుపల వీధి దీపాలు లేవు, పూర్తిగా చీకటి. డ్రైవర్ రేడియో ఆన్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ రేడియోలో ఒక్క శబ్దం. పాత పాటల మధ్యలో ఒక్కసారిగా ఓ మహిళ నవ్వు వినిపించింది. అది సాధారణ నవ్వు కాదు, పొడవుగా, లోతుగా, గుండె దడపించేలా. డ్రైవర్ వెంటనే రేడియో ఆఫ్ చేశాడు. సిగ్నల్ ఇబ్బంది అని గట్టిగా చెప్పాడు, కానీ అతని గొంతు కూడా వణికింది. బస్సు అర్ధరాత్రి 12 గంటలు దాటింది. అకస్మాత్తుగా బస్సు బ్రేక్ వేసింది. అందరూ ముందుకు ఒరిగిపోయారు. ఎందుకాపారు? మధ్య వయస్కుడు అడిగాడు. డ్రైవర్ వెనక్కి చూడకుండా, ముందు రోడ్డు మీద ఎవరో నిలబడ్డారు అన్నాడు. అందరూ కిటికీల్లోంచి చూశారు. చీకటిలో తెల్లని దుస్తులు ధరించిన ఒక మహిళ నిలబడి ఉంది. ఆమె జుట్టు పొడవుగా, ముఖం కప్పేసేలా. ఆమె కదలడం లేదు. ఎక్కనివ్వండి, వృద్ధుడు మెల్లగా అన్నాడు. డ్రైవర్ గట్టిగా నిట్టూర్చాడు. ఇది మన రూట్లో భాగమే అని తల ఊపాడు. బస్సు తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఆమె నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టింది. ఆమె అడుగులు నేలపై పడుతున్న శబ్దం అసహజంగా ఉంది. ఒక ఖాళీ గది లోపల వినిపించేలా ప్రతిధ్వనిస్తోంది. ఆమె మధ్యలోని ఖాళీ సీట్లో కూర్చుంది. ముఖం ఇంకా కనిపించదు, జుట్టు కిందకి వేలాడుతూ. రాహుల్ గుండె వేగంగా కొట్టుకుంటోంది, కానీ